మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. మనము ఇక్కడ దోమ మండలంలో ఉన్నాము, వికారాబాద్ జిల్లా. ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకత ఏంటంటే, పరిగి నుంచి దోమ మండలం వస్తూ ఉండగా మీకు ఒక చిన్న రిజర్వ్ ఫారెస్ట్ వస్తుంది హైవేలో. అది కూడా ఆహ్లాదంగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక రైతు దగ్గర ఉన్నాము, ఆయన పరిచయం అడిగి ఆయన చేసేది ఏంటో మనం తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పరిచయం చేసుకోండి. సరే, మంచి సార్, నమస్కారం. మీరు అక్కడ ఇక్కడ ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఆనందుకు అవకాశం ఇచ్చారు. మీతోటి మర్యాదగా మేము కొన్ని మాటలు మాకు చేసే పనులు మీకు తెలియజెప్తాం సార్. నా పేరు బాలరా రామచంద్ర అని, దోమ మండల్ ఎట్టుకోరు మండల్ లోపల, మరి మా తాలూకా పరిగి, వికారాబాద్ జిల్లా. వ్యవసాయం చేసే రైతుని. ఆ రైతుని అంటే మేము రైతులం అంటే అన్ని రకాలుగా పంటలు పండించే రైతులం. మరి మాకు మేము చేసే మేము ఒడ్లు, రాగులు, జొన్నలు ఇటువంటి అన్ని పంటలు మేము వర్షాకాలంలో చేస్తాం. యాసంగి రబీ పంటకు ఒడ్లు వేసుకుంటాము. ఈ ఒడ్లు వేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చెట్లని మేము చిన్నగా ఉండగానే ఫిబ్రవరి నెలలో చిన్న చెట్లు చిన్న పిందెలతో ఉన్నప్పుడు ఖరీదు చేసుకొని మార్చి, ఫిబ్రవరి లాస్ట్ నుంచి మార్చి లోపల ఆ చెట్లకు కూలీలో లేవర్ పెట్టి ఈ చింతప చెట్లని కొట్టిపించుకొని తీసుకొచ్చి ఇంటికాడ వేసుకొని మగ పిల్లలకు పని కల్పిస్తాము, ఆడపిల్లకు పని కల్పిస్తాము. అట్టి కొట్టిన పండుని తీసుకుపోయి హైదరాబాదు మార్కెట్కు తీసుకుపోయి వేస్తాం సార్. మళ్ళీ జూన్లోనే మళ్ళీ వడ్డీ వస్తాయి, మళ్ళీ వడ్డీ ఎంబడిపోతుంది. ఇక జూలైలో ఆల్రెడీ మళ్ళీ వర్షాకాలం పంటలు మళ్ళీ సాగులోకి వస్తాయి. ఒక్కొక్క చెట్టు చింత చెట్టు సారు మరి ఇది 60-70 ఏళ్ళ చెట్లు ఉంటాయి. ఆ చెట్లని మేము పిందె దశల ఆ చెట్లని మేము రైతుల దగ్గర మేము కొనుక్కుంటాం. ఆ కొనుక్కొని ఆ చెట్లను కాపలా చేసుకుంటూ ఉంటాం సార్. ఉన్న తర్వాత ఆ చెట్లు ఎప్పుడు ఫిబ్రవరిలో ఈ పండ్లు స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి లాస్ట్కు చింతపండు తయారవుతుంది. అయినాక మళ్ళీ అంటే మగపిల్లలు తీసుకుపోయి ఆ కట్టెతోటి చింతపండు అంతా కొట్టిపిస్తాం సార్. కొట్టిపించి తీసుకొచ్చి ఇంటి దగ్గర తీసుకొస్తాం. ఇంటి దగ్గర తీసుకొచ్చి వేసుకొని ఇంటికాడ నిలబెట్టుకొని అట్టి పండుని మొత్తం పొచ్చిక తీసేస్తాం. పొచ్చిక తీసి పండు తయారు చేసి ఆడపిల్లకు పోసి 10 రూపాయల కిలోలక పోస్తే వాళ్ళు కొట్టి పండ్లు గింజలు ఏర్పాటు చేసి ఇస్తారు. అట్టి పండుని మార్కెట్కి పోయి దాన్ని హైదరాబాద్ మార్కెట్లో అమ్ముకొస్తాం సార్. అయితే ఒకటి ఫస్ట్ అంటే మనం పెట్టినటువంటి చెట్లు అంటే కొన్ని చెట్లు ఏం చేస్తారంటే మంచి ఇంట్రెస్ట్ గల వాళ్ళు మంచి చెట్లు పెడతాడు. ఏంటంటే మంచి ఇత్తనం. ఇక కొన్ని నార్మల్గా మొలిచినవి ఉంటాయి. అయితే ఇందుట్లో 3 రకాలు ఉంటాయి సార్. ఇందుట్లో ఈ చెట్ల పండు ఒక రకం ఏంటంటే మంచి రకము హైయెస్ట్ ఉంటుంది. అది మంచి మార్కెట్కి వస్తే అది 10,000 వరకు వస్తుంది క్వింటల్. రెండో రకం చెట్టు ఉంటుంది. ఆ పండును గమనిస్తాం, దాన్ని ఒక సైడ్ వేస్తాం. అది వేస్తే 6,000, 7,000 వరకు ఒకటి పోతుంది. ఇక మూడోది అంటే 4,000, 5,000 వరకు మూడో దశ పండు అంత మంచి లేకుంటే అది 4,000-5,000 వరకు వస్తుంది. అంటే ఇప్పుడు 2,000 క్వింటల్ చింతగింజలు పోతుంది సార్. ఇప్పుడు వర్తకులు ఎవరికన్నానండి మీ దగ్గర నుంచి చింతపండు కావాలి అనుకుని కొనుగోలు చేద్దాం అనుకుంటే కనుక ఏ నెలలో మీ దగ్గర లభ్యంగా ఉంటుంది? మాకు మార్చి నెలలో ఫుల్ ఉండదు. మార్చి, ఏప్రిల్, మార్చి 2 నెలలు. మార్చిలో కొంచెం స్టార్టింగ్ అయితే ఇక ఏప్రిల్లో మాత్రం ఫుల్ ఉంటుంది. మేలో కొంచెం తగ్గుతుంది. జూన్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. అదే అంటే ఇది ఒక వేసవి కాలంలో దొరికే పండు అంటే చింతపండు ఆ విధంగానే ఉంటాయంట. దీనికి సీజన్ 2 నెలలు 3 నెలల లోపల దీన్ని కొట్టడము చేయడము అంతా చేసి ఆ వరకే సీజన్. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ కూడా కొన్నది అంతవరకే ఆపేస్తుంది. ఇప్పుడు చింతపండు కండి మనకి కాలక్రమేణా వాటితోనో లేకపోతే పండుగలు వేటితోనన్నా ఏమైనా సంబంధం ఉండి అలా ఉంటుందంటారా? ఉంటుంది సార్, తప్పకుండా. ఇప్పుడు ఎట్లా అంటే శివరాత్రి కామునుపునం నుంచి ఉగాది వరకు ఈ చింతపండుకు రేటు ఎక్కువ ఉంటుంది. ఎట్లా ఎక్కువ ఉంటుంది? ఉగాది పండుగకు పచ్చడి గురించి, ఆ పచ్చడి గురించి అని చెప్పేది ఏంది, 5 రకాలు. అందులో పచ్చడకు 5 రకాల పులుపు, ఒగురు, ఏపపు, బెల్లము, ఇవి తీపి, ఇవి 5 రకాలు వేసి దాన్ని పచ్చడిగా మేము ఉగాది నాడు ఫస్ట్ పచ్చడికే పూజ చేసి ఆ పచ్చడిని ఉగాది నాడు తీర్థం పుచ్చుకుంటాం. 2024 సంవత్సరంలోనండి అసలు చింతపండుకి ధరలు ఎట్లున్నాయి మార్కెట్లో? సరే మరి సార్, ఇది ఇప్పుడు 2003లో 4,000-5,000 పోయింది క్వింటాలు. 4,000-5,000కే పోయింది, ఎక్కువ పోలేదు. పోయినా 23 ఏప్రిల్. ఎటువంటి రకము నాణ్యత ఎటువంటిదండి? అది మొదటి రకం మంచి నాణ్యత అయితే 6 రేటు.
లాస్ట్ రేట్ అంటే 4,000 కంటే ఎక్కువ పోలేదు పోలేదు సార్. అదే తర్వాత మళ్ళా జూలైలో పూర పనికి మళ్ళీ పండ్లు 10,000 పోయింది. అంటే అది ఏం చేసిందంటే అన్ని అంతా తీసేసుకున్నారు. వేసుకున్నాక అది బయటికి ఆర్డర్ వచ్చేస్తే అది ఎవరు పొందరు. ఈ 400 ఇప్పుడు 5,000కు గిట్టలు అంతా ఖరీదు చేసారు. ఎవరైతే కొనుక్కుని మళ్ళీ తిరిగి అమ్ముకున్నారు. తిరిగి వాళ్ళు షోలో పెట్టుకొని వాళ్ళు ఏం చేసారు 10,000 12,000 వరకు అమ్మినారు. రెట్టింపు ధరలో అక్కడ వర్తకులు మధ్యవర్తకులకు ఆ రేట్ వచ్చింది. ఇక ఈసారి కొంచెము పోయినసారి కంటే ఈసారి రేటు మంచి ధర ఉంది. పోయినసారి చాలా లాస్ అయింది. మా లాస్ట్ లో పెరిగింది. అందరితో మన వ్యవసాయ రైతులతో అందరితో పోయిన తర్వాత వాళ్ళు స్టాక్ పెట్టుకునేందుకు ఆ దళాలకే లాభాలు ఉంది వీళ్ళకంటే. ఇక ఈసారి అయితే మాత్రం మామూలు రేటు ప్రతి సంవత్సరం లాగా 10 అటు ఇటు మంచిగా రైతులకు గిట్టుబాటు ఉంది. ఇప్పుడు చూసారు కదండి, మనకి రైతుల దగ్గర నుంచి మధ్యవర్తికి వెళ్ళింది, మధ్యవర్తి నుంచి మరి సుమారుగా రెట్టింపు 3 రెట్లుగా ధర పలికి వాళ్ళు బయట వేరే ప్రపంచానికి అమ్మేసుకోవడం అన్నది జరిగింది. ఇప్పుడు మీకు కావాలనుకుంటే కనుక రిటైల్ పద్ధతిలో రిటైల్ స్థాయిలో మీకు కావాలి అది అనుకుంటే కనుక ఆర్గానిక్ దుకాణాల్లో లేకపోతే మనకి సొంత డబ్బా అమ్మకాలు వర్తక విక్రయం జరుగుతున్నప్పుడు కానివ్వండి, అట్లాంటి సమయంలో మీరు పురమాయించుకొని ఇటువంటి చింతపండు వగేరాని మీరు తీసుకుని వాడుకోవచ్చు. లేదనుకుంటే కనుక ఈయన యొక్క వివరాలు కూడా ఉంటాయి, ఈయన మీరు సంప్రదించవచ్చు. మీరు నేరుగా ఈయన దగ్గర నుంచి కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు. ఎవరైనా వికారాబాద్ ఇక్కడ దోమ మండలం నుంచి హైదరాబాద్కి వస్తూ ఉంటే కూడా పురమాయించుకుంటే మీకు మరింత చవకగాను ఉంటుంది. ఆయనకి ముక్కుసూటిగా లాభము మరియు ఏమంటారు వ్యాపారం జరిగినట్టుగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే కనుక ఎంతో మేలు. ఈ చింతపండుకి తేడా ఏముంటుందండి సార్? ఈ చింతపండు తేడా అంటే ఇగో దీని ఆకారం ఇది పొడుగా 3 ఇంచులు ఉంటుంది ఒక పండు. దీని లోపల ఒక కాల్షియం మంచిది. అంటే ఈ ఎక్కువ తెల్ల పొర ఉండదనుకో, ఇది మంచి క్వాలిటీ పండు అన్నట్టు. ఫస్ట్ క్వాలిటీ. ఇక సెకండ్ క్వాలిటీ ఏముంటుంది? ఇది కొంచెం మెత్తగా ఉంటుంది. అంటే చెట్టు లోపల ఉన్నటువంటి దాని ప్రకృతి వలన ఏం చేస్తున్నది? ఇది 3 ఏళ్ళ పండు లేదు పొడుగా. ఇది ఉన్నది ఎంత ఉన్నది? 2 ఇంచులు ఉంటుంది. అంటే పండు అనేది ఆ చెట్టుకు 2 ఇంచుల పండే తయారవుతుంది. అయినందుకు ఇటు పండు ఏంటంటే సెకండ్ కార్డ్ అంటాం. ఎవరైనా సరే ఇది ఎట్లా ఉంది, దీని టెస్ట్ ఎట్లా ఉంది మీరు చూస్తారు ఫస్ట్. ఇది ఫస్ట్ కార్డ్ పండు ఎంత పులుపు ఉంది, ఎట్లా రుచి ఉండదండి. పుల్లగా తీపిగా ట్యాంగీగా ఉంది దీని రుచి. ఈ చింతపండుతో కనుక మనం పప్పుచారు పులిహార వంటివి ఏమైనా చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యము, సి విటమిన్ లాంటివి కూడా వెంటనే అందుతాయి అన్నమాట. చింతపండు అన్నది మన దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత, మనకి వంటకంలో ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ చింతపండుకి మందు కొట్టడం కానివ్వండి ఏమన్నా అట్లా ఉంటుందా అండి మీ దగ్గర? ఏం లేదు సార్, ఫస్ట్ నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా ఇంతవరకు చింత చెట్టుకు మాత్రం మందు అనేది ఇంతవరకు వెళ్ళలేదు, ఇదివరకు మేము చూడలేదు, మేము అనలేదు. అది భగవంతుడి కృప వల్లనే ఈ పండు మాత్రం స్వచ్ఛమైందంటే ఇప్పుడు ప్రపంచంలో తినే ఆహారంలో స్వచ్ఛమైందంటే చింతపండు ఒకటే. దానికి చింత చెట్టుకు 100 సంవత్సరాలైనా అది ఒకటే తీరిగి ఉంటుంది. 100 సంవత్సరాలైనా పులుపు అట్లనే ఉంటుంది అంటాడు. మరి అది భగవంతుడు పెట్టిన ఒక చింత చెట్టు పండుకు ఒక 20 ఏళ్ళు ఉంటాయి. తర్వాత సైజు తగ్గుతుంది, రుచి తగ్గుతుంది, అవి నరికేస్తారు. ఇక్కడ మన దోమ మండలంలో ఉన్నాము, వికారాబాద్ జిల్లా దోమ ఊళ్ళోనే ఉన్నాము. ఇక్కడ ఏంటంటే రైతు రామచంద్రయ్య గారు రైతు ఉన్నారు. ఆయన ఏంటంటే సుమారుగా 10-16 రైతుల దగ్గర నుంచి చింత చెట్లని ముందస్తుగానే ఫిబ్రవరి మార్చి నెలలో ఆయన ఇకట్టా కొనుక్కొని పెట్టుకుంటారు. తర్వాత కాగి పండుగ తగ్గట్టుగా ఆయన అన్నింటినీ కోయించుకుని కట్టెలు వాటితోని మాన్యువల్గా కోయించుకుంటారు. తర్వాత వాటన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట సేకరించుకుని తర్వాత వాటి పై పొట్టు తీపించుకుని తర్వాత ఈ విధంగా మనకి దాంట్లో వేర్లు కానివ్వండి, నార్లు కానివ్వండి, ఈ విధంగా కూలీల చేత తీపిచ్చి తర్వాత పండునేమో బండ మీద పెట్టి సుత్తుతోని లేకపోతే గుట్టంతో ఏదైనా కొట్టి విత్తనాలని పక్కకు పెట్టి సేకరించి పెడతారు. తర్వాత పండు దాని యొక్క గుజ్జు దాని తగ్గట్టుగా 2-3 విభాగాలుగా పండుని విడమర్చి పెడతారు. తర్వాత విత్తనాలను గింజలను కూడా వాళ్ళు వేరే చోటకి అమ్మడం అన్నది జరుగుతుంది కిలో ప్రకారంగా. ఇప్పుడు ఇందులో ఒక 2-3 దశల్లో కూలీ అన్నది జరుగుతుంది, కూలీ పెట్టడం అన్నది జరుగుతుంది. ఆడపిల్లలకి మగవాళ్ళకి కూడా కూలీలు అందిస్తూ ఉంటాడు, పని అన్నది అందిస్తూ ఉంటాడు.
తర్వాత దీన్ని ఏంటంటే జాగ్రత్తగా పండు దిశలో ఏ విధంగా ఆ విధంగా బస్తాల్లోకి ఎక్కించి మలక్పేట మార్కెట్, మెహదీపట్నం మార్కెట్లో అక్కడ హైదరాబాద్లో అమ్ముతున్నారు ఈయన. ఈ చింతపండు ఎటువంటి రసాయనాలకు దేనికి కూడా ఎప్పుడు చింత చెట్టు కూడా ఎప్పుడు ఏమి గురి కానిది. అంచేత ఇటువంటి చిన్న రైతులు, సన్నకారు రైతుల దగ్గర నుంచి సుమారు ముక్కుసూటిగా మీరు వ్యాపారం చేసుకుని వాళ్ళ దగ్గర విక్రయం చేస్తే కనుక వాళ్ళకి ఎంతో లాభము, మీకు కూడా ఇటువంటి ఆరోగ్యకరమైనది ఎప్పుడు ఎక్కడ కూడా మధ్యలో ఎక్కడ కల్తీ కాకుండా ఉన్న చింతపండు మీకు దొరుకుతుంది. పులిహార లేకపోతే చారు లాంటివి కూడా పెట్టుకుని మీరు మీ కుటుంబానికి తినిపించడం అన్నది జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ పద్ధతిలో చేస్తే ఎంతో మేలు. చింత చచ్చినా పులుపు సావదనే సామెత మనకు గుర్తు తెచ్చుకుని ఇక్కడ నుంచి మీరు వ్యాపారం చేసుకుంటే కనుక బాగుంటుంది. కనుక రామచంద్రయ్య గారి ఇలాంటి సన్నకారు రైతుల దగ్గర నుంచి మీరు ముక్కుసూటిగా ఇటువంటి ఎప్పుడు రసాయనాలకి గురి కాని చింతపండు వగైరా కొనుగోలు చేసుకోవాలనుకుంటే కనుక ఆయన వివరాలు, ఆయన ఫోన్ నెంబర్ని మేము డిస్క్రిప్షన్లో పెడతాము. ఆయనకి మీరు ఫోన్ చేసి మీకు తగిన వివరాలను, వ్యాపారం ఆయనకు కల్పించవచ్చు. ఆయన తరచూ ఫోన్ ఎత్తకపోవచ్చు, ఎంచేతంటే చేనులలోనూ వ్యవసాయంలోనూ ఆయన బిజీగా ఉండి మన కోసం ఆయన పనిచేస్తూ ఉంటారు. కనుక ఒక 2-3 సార్లు అట్లా ఫోన్ చేసి ప్రయత్నం చేస్తే కనుక ఆయన మీకు ఎప్పుడప్పుడు ఫోన్ ఎత్తుతారు. తర్వాత మీరు ఆయన తగిన వ్యాపారం కల్పించుకుని మీ ఆరోగ్యానికి, మీ కుటుంబానికి తగినంత ఆరోగ్యాన్ని కల్పించవచ్చు. ఇటువంటిది మరింత అత్యంత వినూత్నమైనవి, తర్వాత ఏమో ఆసక్తికరమైన విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక మానవ లోకానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరిన్ని వివరాలు, వార్తలు, తర్వాత మట్టిలో మాణిక్యాలు లాంటి వీడియోలు అవన్నీ కూడా మీకు దొరుకుతాయి అన్నమాట.